హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు సంక్రాంతి మన స్పెషల్ మినప సున్నుండలండి. చూడండి, చక్కటి కమ్మని నెయ్యితో ఆర్గానిక్ బెల్లంతో చేసిన మినప సున్నుండలు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇలాంటి మినప సున్నుండలు ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. హలో అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మనం గోదావరి జిల్లాల వాళ్ళం కదండి. మనకి సంక్రాంతి వస్తుందంటే పిండి వంటలు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అసలు పండగ చేసుకున్నట్టే ఉండదు. అలాంటి సంక్రాంతికి మనం ఏమేమి పిండి వంటలు చేసుకుంటాం చెప్పండి? అసలు మనకి మినపసున్ని, జంతికలు, కజ్జికాయలు, అరిసెలు, పాకుండలు, ఇలాంటి పిండి వంటలు లేనిది అసలు పండగే ఉండదండి. అందులో సంక్రాంతి అంటే మరీను. అందుకే ఇప్పుడు ఈ సంక్రాంతి కోసం నేను ఫస్ట్ మినపసున్ని చేస్తున్నానండి. ఇంతకుముందు నేను మినప గుళ్ళతో చేసి చూపించానండి. ఈసారి నేను చాయ్ మినపప్పు గుళ్ళతోటి మినపసున్ని చేస్తున్నానండి. ఒక అర కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. శుభ్రంగా రాయి రప్ప లేకుండా ఏరేసుకుని దీన్ని మనం దోరగా వేయించుకుందాం. ఫస్ట్ చూసారా, ఇలా మనం బంగారు రంగు వచ్చేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలండి. చక్కగా మాడకుండా దోరగా ఇలా వేయించుకుని చల్లారిన తర్వాత చక్కగా దీన్ని మిక్సీ పట్టుకుందాం. లేదా మనం పిండి మరలైనా ఇచ్చుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, పిండి మరకైనా ఇచ్చుకుని మనం పిండి ఆడించుకోవచ్చు. లేదంటే ఇంట్లో మిక్సీలో మనం దీన్ని తిప్పేసుకోవచ్చు. మరీ కాటికిలాగా మాత్రం మెత్తగా చేసేసుకోకూడదు. కొంచెం మరక ఉండాలి. మరీ మెత్తగా ఉందనుకోండి నాలుగుకి పట్టేస్తుంది. కొద్దిగా కొంచెం చిన్న పెసర బరకున్నట్టుగా ఉండాలన్నమాట. అలా మనం దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుని రెడీ చేసుకుంటాను. మినపగుళ్ళు వేయించి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా మెత్తగా మనం మిక్సీ పెట్టేసుకుని పెట్టుకోవాలి. నేను ఈ మినపసున్నికి ఆర్గానిక్ బెల్లం పౌడరు వాడుతున్నానండి. ఆర్గానిక్ అయితే మనకి మంచిది. పంచదార కన్నా కూడా బెల్లం ఎప్పుడు కూడా చాలా మంచిదండి స్వీట్స్కి. మన డయాబెటిక్ వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. నేను ఒక అర కేజీ మినపగుళ్ళు వేయించి తీసుకున్నాను కాబట్టి దానికి సమానంగా బెల్లం పౌడరు తీసుకుంటున్నాను. అదేవిధంగా నెయ్యి కూడా కరిగించి ఉంచుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ బెల్లం పౌడరు వేసేసుకుని ఇది ముందర ఈ బెల్లం పౌడరు ఈ మినపగుళ్ళలో అంతా ఈ పౌడర్ ఉంది కదండి, దీంట్లో అంతా బాగా మిక్స్ అయ్యేట్లాగా ఫస్ట్ మనం కలిపేసుకోవాలి. ఎక్కడ పలుకులన్నా ఉండకూడదు అనమాట. బెల్లం ఆల్రెడీ పౌడరే కాబట్టి మెత్తగానే ఉందండి. రెండు కూడా చూసారు, నేను కొంచెం బరకగా పట్టించుకున్నాను, అంటే నోటికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. చూడండి, మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఈ మినపసున్ని మనకి నడుము గట్టి కూడానండి. చాలా బలం ఎదిగే పిల్లలకి ఈ మినపసున్ని రోజు ఒక వండ పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఈ బెల్లం పౌడరు ఈ మినప పౌడరు రెండు కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకుని మనం కలుపుకోవాలండి. ఈ సున్నుండలకి ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుందండి, మంచి కమ్మదనం వస్తుంది. ఇది బాగా కలిపేసుకుని ఒకసారి బెల్లం రుచి చూసుకోండి. ఇంకా ఎక్కువ బాగా తీపి తినేవాళ్ళు కావాలంటే వేసుకోండి. నేనైతే సరి సమానంగా వేశాను. ఈ మినపగుళ్ళకి ఈ బెల్లం పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. కావాలన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, అది మీ రుచిని బట్టి ఉంటుంది. ఇవి రెండు ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. నాకైతే సరిపోయిందండి, కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. మనం ఇలా కలిపేటప్పుడు చిన్న చిన్న బెల్లం గడ్డలు లాంటివి ఉన్నా కానీ వాటిని మనం చిదిపేసుకోవాలండి. అప్పుడు రెండు సమానంగా కలిసిపోతాయి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. మనము మినపసున్ని ఒకేసారి కూడా కలిపేసుకోవాల్సిన పని ఏం లేదండి. ఇలా మనం ఆడించి పెట్టుకుని ఇలా బెల్లం కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని నిల్వ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తినచ్చు. మనకి ఇలా రెడీగా పెట్టుకున్నాం. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, చక్కగా కొంచెం పిండి తీసుకుని కొంచెం నెయ్యి వేసి 4 ఉండలు చేసేసి చక్కగా స్వీటు పెట్టచ్చు. ఇప్పుడు కరిగించుకున్న నెయ్యి ముందర దీంట్లో ఇలా వేసేసుకుందామండి. కావాలంటే మళ్ళీ మనం నెయ్యి వేసుకుందాము. ముందర ఈ నేతిలో ఇదంతా తడి పొడిగా బాగా కలిపేసుకుందాం. ఈ పిండి అంతా దీనికి నెయ్యికి పెట్టేయాలి. మళ్ళీ పైనుంచి మళ్ళీ మనం ముండ రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మనం నెయ్యి వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ముందర మనము నెయ్యి అంతా ఇలా కలుపుకున్నప్పుడు
నేను ఒక 100 గ్రాముల నెయ్యి వేసానండి ముందర. ఇప్పుడు చూసారా ఇలా రావటం లేదు, అంటే ఇంకొంచెం నెయ్యి పడుతుంది. ఈ అర కేజీకి కరెక్ట్గా 200 గ్రాముల నెయ్యి అయితే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఈ కరిగించుకున్న నెయ్యి మళ్ళీ వేసేసుకున్నాం అనుకున్నాం. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనకి ఉండలు చక్కగా వచ్చేస్తాయి. ఈ నెయ్యి అంతా మొత్తం ఈ పిండికి అంతా కలిసేట్లాగా బాగా కలిపేసుకుని ఉండలు కట్టుకుందాం. ఇదిగోనండి, పిండి అంతా మనకి నెయ్యిలో బాగా చక్కని కమ్మని నెయ్యితో చేసిన మినపసున్నుండలు రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.